హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్క ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసికి అలాట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ భూమిలో ఒక్క ఇంచు కూడా ఇప్పటి వరకు తమది అని హెచ్సియు ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదని తెలంగాణ ప్రభుత్వం అంటే ఆ భూమి బదలాయింపు ఫారెస్ట్ చట్టాలను అందుకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఉందని విద్యార్థులు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై 2 ప్రజా ప్రయోజన వాద్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి. ప్రభుత్వ పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం ఈరోజు మధ్యాహ్నం అంటే ఏప్రిల్ 2వ తేదీ బుధవారం ఒక కీలకమైన ఆర్డర్ పాస్ చేసింది. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ మరియు జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ఈ ధర్మాసనం రేపటి వరకు ఆ 400 ఎకరాల స్థలంలో ఎటువంటి పనులు చేయవద్దని, చెట్లను నరకవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నో డిస్ట్రక్షన్, నో కటింగ్ ట్రీస్ అని ధర్మాసనం తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. రణరంగంగా మారిన విశ్వవిద్యాలయాలను చెప్పుకోవాలి. ఇక్కడ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి భూమిలపై ఏదైతే భూమి ఒక వ్యవహారం ఎప్పుడైతే గత మూడు రోజులుగా చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఒక వ్యవహారం, ఈ భూమి నిజానికి 2004లో ఎప్పుడైతే ఈ యొక్క హెచ్సియు యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ 400 ఎకరాల భూమి మాత్రం అప్పుడు 2004లోనే ఇది ఒక గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టుగా కొన్ని మనకి చూస్తున్నాం, ప్రూఫ్స్ కూడా చూసాము. సో వాటిని వ్యవహరిస్తూ కూడా పరిశీలిస్తూ కూడా ఎప్పుడో గవర్నమెంట్కి ఇచ్చేసింది అని అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి అలాంటి 2004 అంటే దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ 400 ఎకరాలకి సంబంధించిన ఈ వ్యవహారం మళ్ళీ అంటే దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. మరి ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మాత్రం మా ఒక భూమిలు మాకు ఇచ్చేసేయాలి, ఎందుకంటే ఇక్కడ కొత్తగా వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఏదైనా మేము నిర్వహిస్తాము, మేము విద్యార్థులకి సంబంధించింది కొన్ని వివరిస్తాము అంటూ కూడా ఈ యొక్క స్థలాల్లో అనుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీటిని సేకరించి ఏదైతే ఈ 400 ఎకరాలు కూడా ఎప్పటి నుంచో గవర్నమెంట్దే అని ఆల్రెడీ స్పష్టం ఇచ్చేసింది. వాళ్ళు కూడా నిరూపించుకున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నిరూపించుకుంది ఏంటి అంటే ఈ యొక్క 400 ఎకరాలు కూడా ఇది పూర్తిగా ప్రభుత్వానిదే అనుకుంటూ వాళ్ళు నిరూపించుకొని మరి ఇప్పుడు డిస్మాంటిల్ కూడా ఆల్రెడీ మొదలు పెట్టారు. వాళ్ళ ఒక వ్యవహారాన్ని నిజంగా ఇక్కడ హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మాత్రం వాళ్ళ ఒక ధర్నా అయితే వ్యవహరిస్తూనే ఉన్నారు. గత 3 రోజులుగా అయితే ఇక్కడి వ్యవహారం ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళ యొక్క ఆరోపణలు ఏంటంటే ఇది ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ యొక్క భూములపైనే అంటే ఏదైతే ఫోకస్ చేస్తూ ఈ యొక్క భూములని ఆక్రమిస్తుంది అని అంటూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క హెచ్సియు యూనివర్సిటీని కూడా వాళ్ళ అదుపులోకి తీసుకొని వీళ్ళు కొత్తగా ఈ భూములని వాళ్ళు అంటే కబ్జా చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ విద్యార్థులు కూడా ఆరోపణ ఇస్తున్నారు అనమాట. సో ఈ రోజు కూడా ఇప్పుడు గత 3 రోజుల నుంచి మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ వీళ్ళపై ఎవరైతే వీళ్ళు ధర్నా చేస్తున్నారో హెచ్సియు సంబంధించిన విద్యార్థులు వాళ్ళు ధర్నా చేసినప్పటికీ కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి మరి ఇక్కడ ఉన్న అమ్మాయిలని కూడా లాఠీ చార్జ్ చేస్తూ వాళ్ళని జైల్లో అంటే ఏదైతే మాదాపూర్ పిఎస్కి కూడా తరలించినట్టుగా మనం చూస్తూనే ఉన్నాము. సో ఇలాంటి ఒక వ్యవహారం నెలకొంటున్న ఈ హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన అసలు ఈ భూమి ఎవరిది ఇప్పటికైతే స్పష్టంగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళదే అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మరో ఒక విషయం ఏంటంటే ఇక్కడ హెచ్సియు సంబంధించిన ఇక్కడ ఒక లోపల ఇది ఒక దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా లోపల చాలా పెద్ద ఎత్తున అయితే ప్లేస్ కూడా ఉంది. సో ఇలాంటి ఒక వివరిస్తున్న హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించి మరి చూసుకుంటే లోపల ఎన్నో అంటే పక్షులు కూడా చాలా ఉన్నాయి, కొన్ని జంతువులు కూడా చాలా ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా తొలగించి మరి ఇక్కడ ఏదో వ్యవహరించాలి అనే ఒక అంశాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనుకుంటుంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరి ఇక్కడ చూద్దాం, ఇవాళ కూడా ధర్నా అయితే జరుగుతూనే ఉంది. ఇవాళ దాదాపు 3వ రోజు అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ కూడా విద్యార్థులు ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ కూడా వాళ్ళ యొక్క నిరాపరణని అంటే వాళ్ళు ఏదైతే ఈ హెచ్సియు యూనివర్సిటీని సేవ్ చేయాలి, జంతువులను తొలగించి ఎవరు ఈ యొక్క భూమిని వాళ్ళ ఒక అంటే వాళ్ళు కబ్జా చేయకుండా చూడాలి అని అంటూ అంటే మా హెచ్సియు యూనివర్సిటీని మా విద్యార్థులకే ఇది మాకే పరిమితం అంటూ కూడా వాళ్ళు చేసే ధర్నాన్ని కూడా మనం చూస్తున్నాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వానిదే అని చెప్పేసి ఈ 400 ఎకరాలు ప్రభుత్వానిదే అంటూ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. మరి ఇక్కడ హెచ్సియు యూనివర్సిటీ లేదు, ఈ యొక్క యూనివర్సిటీ ఎన్నో సంవత్సరాల నుంచి మా దగ్గర ఉంది, ఇది మాది అంటూ కూడా ఇక్కడ మాకే హక్కు ఉంది అంటూ కూడా వాళ్ళు కూడా ధర్నా
చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ఒక అంశాన్ని వాళ్ళు కూడా చూస్తూ ఆ ఒక ధర్నాని నెలకొంటున్న సమయంలో పోలీసు చేసే ఈ లాఠీ చార్జ్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏంటి ఈ 3వ రోజు ఇవాళ కూడా ఉదయం చూసుకుంటే లాఠీ చార్జ్ అయితే జరిగింది. సో వాళ్ళ మాటల్లో విందాం అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వాళ్ళు ఎలాంటి ఒక అంశాన్ని తీసుకొని ఇంత ధర్నాకి పాల్పడుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నా పేరు ఆంజనేయులు అండి. నేను పిహెచ్డి ఎడ్యుకేషన్ చేస్తున్నాను. ఓకే, సో 3 రోజుల నుంచి మేము చూస్తున్నాము. అసలు ఈ భూమి ఈ 400 ఎకరాల భూమి 2004లోనే ప్రభుత్వానికి ఇచ్చేసినట్టుగా కొన్ని మనం చూసాము. మరి అది ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదండి. ఈ ల్యాండ్ అనేది యాక్చువల్గా మనకు 1970sలోనే 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 2342 ఎకరాలు యూనివర్సిటీ కోసం కేటాయించిన ల్యాండ్. ఎప్పుడు కూడా యూనివర్సిటీ అనేది ఏ గవర్నమెంట్కి ఇవ్వలేదు. వాళ్ళు చాలాసార్లు బలవంతాలు లాక్కోవడానికి ప్రయత్నం చేసినా ఇలాగే ఇప్పుడు ఎలా అయితే చేసామో స్టూడెంట్స్ మేము అందరం గతంలో కూడా 2019లో కోవిడ్ టైంలో కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా మేము పోరాటం చేసినాం. కానీ ఎప్పుడు కూడా మేము యూనివర్సిటీ ల్యాండ్ ఏ గవర్నమెంట్కి ఇవ్వలేదండి. కానీ 2004లోనే నరసింహులు అనే ఒక వ్యక్తి ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ కూడా బయటకు రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది మాదే భూమి అంటే స్పష్టం చేసి నిరూపించుకొని మరి అక్కడ ఆల్రెడీ కూడా మనకి డిస్మాంటిలేషన్ అయితే కూడా స్టార్ట్ చేసేసారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళదంటుంది. మాకు 2342 ఎకరాలు మనకు యూనివర్సిటీకి ల్యాండ్ కేటాయించారు. మరి మా ల్యాండ్ ఎక్కడ ఉంది? ఇక్కడే యూనివర్సిటీలో ఇన్ని రోజులు గుర్తుకు రాలేదు రేవంత్ రెడ్డికి. ఒకరోజు ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వచ్చి 400 ఎకరాల రెమ్యునేషన్ తీసుకుంటుంటే స్టూడెంట్స్ చూస్తూ ఊరుకుంటామా? ల్యాండ్ యూనివర్సిటీ అయితే గవర్నమెంట్ దగ్గర అవుతుంది. సిగ్గుచేటు ఏంటంటే ఒక మంత్రి కూడా ఇక్కడ చదువుకున్నటువంటి మంత్రి మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు మేమా వాళ్ళని డిసైడ్ అవ్వాలి. అసలు దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు నెలకొంటుంది ఇలాంటి ఈ 400 ఎకరాల భూములపై ఇలాంటి వ్యవహారం ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు బయటికి రాలేదు? ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని బయటకు తీసుకొచ్చినందుకు మీ యొక్క విద్యార్థులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? అసలు ఏంటి 21 సంవత్సరాల తర్వాత రావడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ ప్రజలకి అడ్డగోలు హామీలు ఇచ్చింది, వాటిని నెరవేర్చే చేతన అవ్వట్లేదు. అదేవిధంగా వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్కు ఫండ్స్ పంపుకోవాలి కాబట్టి ఆయన దగ్గర రాష్ట్రాన్ని నడిపేటువంటి సత్తా లేదు. అందుకే ఇక్కడ యూనివర్సిటీ భూముల మీద పడి ఇక్కడ మన దగ్గరకు వచ్చి ఒక్కరోజు ఫుట్బాల్ మ్యాచ్, నేను చెప్పాను కదా, ఒక్కరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఆడి 400 ఎకరాల రెమ్యునేషన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మీరు ఎలా చూడొచ్చు? ఇప్పుడు 3 రోజులుగా కూడా లాఠీ చార్జ్ కూడా జరుగుతూనే ఉంది. అసలు ప్రభుత్వం ఏమంటుంది, మరి మీరేం కోరుకుంటున్నారు? వాళ్ళు సేమ్ అదే విధంగా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. వాళ్ళకి ఏం పట్టనట్టు వాళ్ళు అదే విధంగా అదే వైఖరిని చూపిస్తూ ఉన్నారు. మేము ప్రశాంతంగా ఈరోజు మాతో పాటు ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా వాళ్ళ నిరసన తెలిపజేయడానికి, ఎందుకంటే మదర్ ల్యాండ్ మీద మాకు కన్సర్న్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఈస్ట్ క్యాంపస్ అంటే ఎక్కడైతే వర్క్ జరుగుతుందో, ఎక్కడైతే బుల్డోజర్లు ఉన్నాయో మీరు మన వీడియోలో చూసుంటారు. ఎంతో నెమళ్ళు, ఎంతో అవి మూగజీవులు చాలా వాళ్ళ బాధని ఎవరికి వ్యక్తం చేసుకోవాలి తెలియక పరుగులు పెడుతున్నటువంటి ప్రాంతాన్ని కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. అదే ప్రాంతాన్ని విజిట్ చేయడానికి ఈరోజు మా ప్రొఫెసర్తో కలిసి వెళ్తుంటే కొంతమంది స్టూడెంట్స్ పైన వీళ్ళు అక్రమంగా లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఓకే, మరి మీకు సపోర్ట్గా ఏ ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఇప్పుడు? ప్రజెంట్ మేము నిన్న మా సెంట్రల్ గవర్నమెంట్లో ఎంపీలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారికి కలిసారు ఇచ్చారు. ఈవెన్ కొంతమంది స్టూడెంట్ లీడర్స్ కూడా ఈరోజు పొద్దున కన్సర్న్ మినిస్టర్ని కలవడానికి, ఎన్వైరన్మెంట్ మినిస్టర్ని, ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా కలవడానికి వెళ్ళారు. మేము పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి ఆలోచిస్తున్నాం. దాదాపు 3 రోజులుగా మరి జరిగింది అయితే మేము చూస్తూనే ఉన్నాము. లాఠీ చార్జీలు జరుగుతున్నా కూడా ఎంతోమంది మాదాపూర్ పిఎస్కి కూడా తరలించారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఆడవాళ్ళని చూడకుండా కూడా జుట్టు పెట్టుకొని మరి వ్యాన్ ఎక్కించడం అయితే సంఘటనలు కొన్ని విజువల్స్ కూడా మేము చూస్తూనే ఉన్నాం రోజు. మరి దీన్ని మీ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన మీ విద్యార్థులు ఇలా ఎన్ని రోజులు కొనసాగిస్తారు? ఏ ప్రభుత్వం ఎలాంటి స్పందన కోరుకుంటారు? మాకు న్యాయం జరిగే వరకు, మా ప్రభుత్వ భూమిని మా యూనివర్సిటీ ల్యాండ్ని మాకు అప్పగించే వరకు మేము వెనకడికి వేసేది లేదు. ఈ లాఠీలకు తూటాలకు భయపడేవాళ్ళం అయితే మేము మొదటి రోజే ఏదో రోజు జరిగిందో ఆ రోజు 2 స్టూడెంట్స్ మీద, ఒక రోహిత్ అనే స్టూడెంట్ మీద, ఒక నవీన్ అనే స్టూడెంట్ మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని జైలు కస్టడీ కూడా తీసుకుని, అయినా కానీ మేము భయపడట్లేదు. ఎందుకంటే ఈ ల్యాండ్ మాది, మేమేమో వేరే దానికోసం కొట్లాడలేదు. యూనివర్సిటీలో బయోడైవర్సిటీ ఉంది, అనేక వన్యప్రాణులు ఉన్నాయి, డీర్స్ ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ పని కూడా మొదలు పెట్టేశారు కదా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం. మరి ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. అందుకే మేము ఈ రోజు అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చేస్తే ఏం లాభం అని చెప్పేసి మేము అక్కడికి వెళ్తే అక్కడ కూడా లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. మరి ఆ పని ఎప్పుడు మొదలు పెట్టారు? నిజానికి 3 రోజుల ఉగాది రోజు స్టూడెంట్స్ అందరు ఊళ్ళలోకి వెళ్తుంటారు. ఇంతకుముందు కూడా ఒకసారి అట్లా సెలవులు ఉన్నప్పుడే దొంగచాటుగా వచ్చి స్టూడెంట్స్ ఎక్కడైతే పండగలకు ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో వచ్చి వీళ్ళు దాడులు చేస్తున్నారు మా మీద. ఇప్పుడు ఇందిరాగాంధీ ఇందిరమ్మ రాజ్యంలోనైతే
మాకు ల్యాండ్ ఇవ్వడం జరిగిందో 2300 ఎకరాలు, అదే ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు అన్యాయంగా అక్రమంగా మా ల్యాండ్ని తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పడం అనేది మాత్రం అన్యాయం. మేము ఎంజీ భరతకి ఇచ్చినాం, కానీ అక్కడ ల్యాండ్ ఇష్యూస్ అవన్నీ అవడం వల్ల హైకోర్టులో స్టే వేశారు. స్టే వేసిన తర్వాత మళ్ళీ ఆ ల్యాండ్ రిటర్న్ ఎవరికి వస్తుంది? అప్ప ఎవరికి ఇచ్చాడో వాడు రిటర్న్ ఇచ్చింది ఎవరికి? అప్ప ఇచ్చినోడికే కదా. మా దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నది, రిటర్న్ హైకోర్టు నుంచి స్టే వచ్చింది, ఆర్డర్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఎవరిదైతుంది? మాదైతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లయితుంది అన్ని డిమాండ్ చేస్తున్నారు. అలానే బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళందరూ ఇక్కడ చదువుకొని పోయిన స్టూడెంట్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి నాటకాలు పడి ఇక్కడ నిన్న మీటింగ్లని వాళ్ళు చెప్తున్నారు ఇది మాది అని చెప్పి. నేను ఒకే ఒక సవాల్ అడుగుతున్నాను, ఐఎంజీ భరతకి మేము 400 ఎకరాలు ఇచ్చినప్పుడు నువ్వు వాపస్ ఎంత ఇస్తానని చెప్పినావు? 597 ఎకరాలు నువ్వు రిటర్న్ ఇస్తానని చెప్పినావు, కానీ ఎంత ఇచ్చినావు? 397 ఎకరాలు, అంటే 140 ఎకరాలు మాకు అక్కడ లాస్. అఫీషియల్ గా మేము అగ్రిమెంట్ చేసుకుని కూడా ఇచ్చినాం. అయినా సరే అక్కడ మేము లాస్ అయినా సరే టిఫర్ కి కూడా ల్యాండ్ ఇచ్చినాం, ఎన్ఐఏబికి కూడా మేము ల్యాండ్ ఇచ్చినాం. అలాగే అందరికి మేము ల్యాండ్లు ఇచ్చుకుంటూ పోతే మాకేముంటది? మాకు ఎక్కడ ఉంటుంది ల్యాండ్? మేము ఎక్కడ చదువుకోవాలి? రేవంత్ రెడ్డి మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చినాం, అందుకని ఇలాగా రోడ్ల పైన వచ్చి గొడవలు చేయడానికి కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కబ్జాల ప్లానింగ్ పెట్టుకున్నాడు. రియల్ ఎస్టేట్ ఒక్కటే, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి. వచ్చాడే చాలు ప్రతి యూనివర్సిటీలోనే, ఇక్కడ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కూడా అలానే 100 ఎకరాలను కూడా కబ్జా చేసిండు. ఇక్కడ కూడా ఖాళీ ల్యాండ్ కనిపిస్తే చాలు కబ్జా చేయడమే ఒక పనిగా పెట్టుకొని ఫుట్బాల్ ఆడనీకి వచ్చిండు. ఫుట్బాల్ ఆడనీకి వచ్చినాడు, ల్యాండ్ కబ్జాలు చేస్తాడా? ఇట్లా ఇది అన్యాయం కదా. ఒక విద్యార్థిగా వచ్చి ఆలోచిస్తే తెలుస్తుంది. ఇక్కడ గుంటనక్కలు ఉన్నాయి, పులిలు లేవు, సింహాలు లేవు అని అంటున్నాడు కదా. ఇక్కడ వేల సంఖ్యలోని జింకలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, టోటైసెస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి ఇక్కడ. అయినా సరే రేవంత్ రెడ్డి నీకు అవేం కనిపిస్తలేవా? గుంటనక్కలు నీకు ఎక్కడి నుంచి వచ్చి కనిపించినాయి? ఎన్నోసేపు గుంటనక్కలు కనిపించారా లేదా ఎవరు కనిపించారని నేను ప్రశ్నిస్తున్నా. మా భూములు మాకు కావాలని మేము వెళ్ళి పోరాటాలు చేస్తుండే అన్యాయంగా అక్రమంగా లాఠీ చార్జ్ చేపించి మరి అమ్మాయిలను కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించి వ్యాన్ లెక్కించి మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ రోజు కూడా ధర్నాల్లో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంతెందుకు నన్ను కూడా అసభ్యకరంగా బిహేవ్ చేసి లేడీ కానిస్టేబుల్స్ మిస్బిహేవ్ చేయడం జరిగింది. అయినా సరే మేము అన్నిటికీ సిద్ధమంటూ మా ల్యాండ్ మాకు రిటర్న్ వచ్చినంత వరకు మేము తగ్గేదే లేదు అని చెప్పి మేము పోరాటాలు మేము చేస్తున్నాను. టీచర్స్ యూనిటీ కూడా మాకు సపోర్ట్ గా వచ్చింది. ఈ రోజు ఈ విజిటింగ్ సైట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే కబ్జా అవుతుందో అక్కడ పోయి మళ్ళీ మార్చి చేసుకుంటూ ఇక్కడ వరకు రావడం జరిగింది. క్రిమినల్స్ అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు మేమేం తప్పు చేసాం? మా భూములు మేము అడుగుతున్నాం. మా బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఏం చూసి మేము యూనివర్సిటీ మీద ఇష్టపడి మేము ఇక్కడికి వచ్చాము. ఆ యూనివర్సిటీ బయోడైవర్సిటీ మీరు ఇష్టం చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. ఏం డెవలప్మెంట్ చేస్తారు మీరు అడుగుతున్నాం? ఏ కోసం చేస్తారు మీ డెవలప్మెంట్? మొత్తం 400 ఎకరాలు మొత్తం తీసేసి డెవలప్మెంట్ చేసి అది ఎంతవరకు అవుతుందండి? ఆ డెవలప్మెంట్ అండ్ వాట్ కాస్ట్ మన నేచర్ ని స్పాయిల్ చేసి ఉన్నదే చాలా తక్కువ ఉన్నాయండి మనకి. ఇలాంటి ప్రెసిడెన్స్ యూనివర్సిటీ ఇంత తక్కువ యూనివర్సిటీ కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇది మన ఐడెంటిటీ. ఎందుకంటే నేచర్ ని మనం డిస్ట్రాయ్ చేసి డెవలప్మెంట్ కి ఇవ్వాలి. ఎన్ని ఉన్నాయండి? సెకండ్ క్లాస్ సిటీస్ డెవలప్ చేయండి. ఎందుకు ఇక్కడే పడుతున్నారు? మిగిలిన సిటీస్ కాదు, మిగిలినవన్నీ లేవా? మిగిలిన సెకండ్ టౌన్ సిటీస్ అన్నింటినీ కూడా డెవలప్ చేసి అక్కడ ఇవ్వండి. చాలా మందికి నిరుద్యోగాలు చాలా మంది ఊరల్లో ఉన్నారు, చాలా మంది అక్కడ ఇవ్వండి. చాలా భూములు ఉన్నాయి, ఓన్లీ ఇది ఒక్కటి మాత్రం ఎందుకు ఇస్తున్నారు మీరు? ఇంత నేచర్ ఉన్నదే ఎందుకు ఇవ్వాలి? మీకు మీ దగ్గర ఇంకేం భూములు లేవు డెవలప్మెంట్ చేయడానికి? మా భూములు మాకు కావాలి. ఎవరంటే గుండెనక్కలు? ఆయన కనిమే ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు తీసుకెళ్లిపోయారు, భూములన్నీ తీసుకెళ్లిపోతున్నారు. జింకలు లేవన్నారు, నెమలు లేవన్నారు. రోజు మేము ఏం చూస్తున్నామండి? మేము వెళ్తుంటే పొద్దున్న లెగిస్తే మాకు కనిపించారు జింకలు. మా హాస్టల్స్ వెనక్కి ఇప్పుడు వచ్చేసినాయి, అవన్నీ మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. మొత్తం ఆ జింకలన్నీ మా హాస్టల్ వెనక వస్తున్నాయి, నెమలు అరుస్తున్నాయి. ఇంకా ఇంతకన్నా ఇప్పుడు కూడా మీరు జింకలు లేవు, నెమలు లేవు, ఇదంతా ఓన్లీ గుంటనక్కలు కలిపి చేస్తారంటే మీ దీంట్లో అంత కావాలంటే మీరు రండి, మీడియాని తీసుకొని వెనక్కి పెట్టుకుని పోలీసులు తీసుకొని రండి. చూడండి యూనివర్సిటీ చూడండి, జింకలు లేకపోతే తీసుకోండి, నచ్చినట్టు చేసుకోండి. చూస్తున్నాం కదా, వాళ్ళు ఇప్పటికీ కూడా అదే ఒక ధర్నాతో వాళ్ళు సేవ్ హెచ్సియు యూనివర్సిటీ బయో డైవర్సిటీ అంటూ కూడా వాళ్ళు ఒక కొన్ని బోర్డులతో కూడా వాళ్ళు కూర్చొని ధర్నా చేయడం జరుగుతోంది. సో హెచ్సియు యూనివర్సిటీ యొక్క పర్యావరణాన్ని వాళ్ళు ఎక్కడ తొలగించొద్దు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూస్తున్నాం. సో
సో ఒకసారి విందాం మరి ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది అని చెప్పేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతోంది? గత 3 రోజులుగా జరుగుతోంది మీ యొక్క ధర్నా జరుగుతోంది. సో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఎలా మీకు స్పందన ఇచ్చింది, అసలు ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం మాదంటే మాది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు కూడా ఈ యొక్క పర్యావరణాన్ని తొలగించి ఏ డెవలప్మెంట్ కూడా చేయొద్దు అని కూడా మీరు నిరాకరిస్తున్నారు. సో ఏమంటారు మేడం? ఈ ప్రొటెస్ట్లు అనేది 3 రోజుల నుంచి అవుతున్నాయి మేడం. గత ఉగాది రోజు ఏమైందంటే మేము అందరం ఇంటికి పోయినాం. నేను వెళ్ళలేదని మా కార్యకర్తలు అందరూ ఉన్నాం. ఇక్కడ ఉగాది చేస్తున్నాం. చేసి ఇక్కడ నుంచి అక్కడ తవ్వుతున్నారని మాకు వార్త వస్తే అక్కడ వెళ్ళాం. మేము విజిట్ చేయడానికి వెళ్ళినందుకు అక్కడ ఆపడానికి చూస్తున్నందుకు ఈ పోలీస్ వాళ్ళు మమ్మల్ని ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకుపోయినారు వ్యాన్లోకి. మేము మా కార్యకర్తలు ఫోన్ చేసి ఒక 50 మందిని పిలిపించారు. 50 మంది ఒక్కరిని వదలకండి అందరినీ జీప్లోకి ఎక్కించున్నారు మేడం. అక్కడ నుంచి మొత్తం యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ మాక్సిమం 300 మెంబర్స్ వచ్చారు. వీళ్ళు అరెస్ట్ చేసిన ఎంతమంది అంటే 300 to 400 మెంబర్స్ అరెస్ట్ చేశారు ఆ ఒక్క రోజునే. అక్కడ నుంచి మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినాం. ఆ రోజు నైట్ నుంచి ఈ రోజుల వరకు ప్రొటెస్ట్ ఆపలేదు మేడం. ఆపం. ఇది 3 రోజులు కాదు, 30 రోజులు, 300 రోజులు మేము ఆపం. మా ల్యాండ్ మాకు కావాలి. సేవ్ హెచ్యూ ల్యాండ్, సేవ్ హెచ్యూ బయోడైవర్సిటీ. సో చూశారు కదా, వాళ్ళ యొక్క ఈ భూమిని ఎవరు తొలగించే హక్కు ఎవరికి లేదు. ఇది మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాబట్టి ఇది యూనివర్సిటీకే పరిమితం అంటూ కూడా వాళ్ళు చెప్పడానికి జరుగుతోంది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా కొంతమంది కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఎలా తెలిసింది ఇక్కడ డిఫారెస్టేషన్ స్టార్ట్ చేశారు అన్న విషయం? ఉగాది రోజు మేడం, కొత్త సంవత్సరం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్వహిస్తున్న ఉగాది సంబరాలు మధ్యాహ్నం వరకు జరిగాయి. మా నాయకులు, మా నేషనల్ సెక్రటరీ, మా హెచ్యు ఏబీవీపీ సెక్రటరీ ఇద్దరు క్యాంపస్ తిరిగొద్దామని పోతే ఎందుకు చేస్తారు సార్ అంటే అరెస్ట్ చేసిరు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చేసరికి అందరం పోయినాం గుంపుగా. అక్కడికి పోతే మాపై లాఠీ చార్జులు, మమ్మల్ని డిటెన్షన్. ఇదెక్కడి ప్రజాప్రభుత్వం, ఇదెక్కడి ప్రజాపాలన? తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మనం ప్రభుత్వంగా ఎన్నుకున్నాం. అన్ని స్టడీ చేయలేకమై సీఎం కుర్చీ ఇచ్చాం. రేవంత్ అన్న ఇలాంటి పనులు చేస్తున్నావే, హైడ్రా అంటావు, భూములను కాపాడుతున్నా అంటావు, చెరువులను కాపాడుతున్నా అంటావు. రంగనాథ్ సార్, మీరు కూడా ఒక్కసారికి దీనికి ఆన్సర్ ఇవ్వాలి. మీరు కాపాడదామంటుర్రా, మొత్తం లేపుకోవద్దుర్రా? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. అసలు నిజానికి భూమి మరి మాది అంటే మీరు అంటున్నారు, ప్రభుత్వం ఏమో లేదు 400 ఎకరాలు మాది అంటుంది, స్పష్టం కూడా చేసింది. మరి దాని గురించి మీరు ఏమంటారు? 2003లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 500 ఎకరాలు, 400 ఎకరాలు మేము స్పోర్ట్స్ అథారిటీ ఎవరికి ఇచ్చాం? ఐఎంజీ భరత అనే ఒక కంపెనీకి నువ్వు డెవలప్ చేయవయ్యాని ఇచ్చాం. ఆయన చేయలే. 6 నెలల్లో చేయకుంటే కంపెన్సేషన్తో పాటు మాకు రిటర్న్ ఇవ్వలేదు. సరే కంపెన్సేషన్ వదిలే, మా ఉన్న భూమిని ఎత్తుకోవద్దా అంటావు. ఇదెక్కడి మాట అని అడుగుతా ఉన్నా రేవంత్ అన్న. వాయనాడులో చూసావుగా, ప్రకృతితో పెట్టుకుంటే మొత్తం వరదలు వచ్చి కొట్టుకోపోయిర్రు. ఎందుకు కొట్టుకోపోయిర్రు? ప్రకృతిని విధ్వంసం చేసిర్రు. ఇట్లనే రియల్ ఎస్టేట్ చేసిర్రు, బిల్డింగులు లేపిర్రు, అందరు కొట్టుకోపోయిర్రు. అరే నా హైదరాబాద్ ప్రజలు అలాంటి పరిస్థితి రావద్దు. నా విశ్వనగరం హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి అనే ఒక బాధ్యత గల తెలంగాణ బిడ్డగా నాది ఆదిలాబాద్ జిల్లా అక్క. ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా. మాకు తెలుసు అడవి విలువ ఏందో, ఆ చెట్టమ్మ ఇచ్చే విలువెంతో. మా అమ్మతో సమానం అడవమ్మ. అలాంటిది పోతుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటారు? మరి మనం ప్రశ్నించడం తప్ప? ప్రశ్నిస్తే లాఠీ చార్జులు, ప్రశ్నిస్తే డిటెన్షన్లు, ప్రతిపక్ష నాయకులు వస్తే వాళ్ళ గొంతు నొక్కడం. ఇది ఎక్కడి ప్రజాప్రభుత్వం? సో చూశారు కదా, ఈ యొక్క విద్యార్థుల ఆందోళనను కూడా చాలా వాళ్ళు ఈ పర్యావరణాన్ని ఎందుకు వ్యతిరేకిస్తూ ఇక్కడ ఏదో డెవలప్మెంట్ చేస్తామంటూ ఎందుకు ప్రభుత్వం ఇక్కడ చేపడుతుంది, ఈ యొక్క డిఫారెస్టేషన్ మొదలు పెడుతుంది అంటూ కూడా వాళ్ళ ఆందోళనకి తిరిగారు. సో మరి గత 3 రోజులుగా జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి ఏ ప్రభుత్వం ఎవరు ఆదుకుంటారో, హెచ్సి యూనివర్సిటీని సేవ్ చేయాలంటూ కూడా వాళ్ళ ఒక ధర్నాన్ని మనం కూడా చూస్తున్నాం కదా. సో మరి చూద్దాం ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ విద్యార్థులు వీళ్ళ ఆందోళనని ఈ యొక్క ధర్నాన్ని కొనసాగిస్తారో, ఏ ప్రభుత్వం వచ్చి వీళ్ళకి న్యాయం చేస్తుందో మరి వేచి చూద్దాం. చూస్తున్నాను కెమెరామ్యాన్ మోహిత్, భావన, వేదగట్టి.